హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డు మునక్కాయ కర్రీ అయితే చేసుకుందాము. ఇది రైస్లోకి రోటీస్లోకి అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతుండగానే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా సగం మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు బాగా ఉడికేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తరువాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయినప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అలాగే మామిడికాయలు 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మునక్కాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో ఇందాక నానబెట్టుకు ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తరువాత ఉప్పు, కారం అలాగే పులుపు ఏది తక్కువ అనిపించినా ఇదే స్టేజ్లో ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడకపెట్టిన గుడ్లు ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మునక్కాయలు చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే మన మునక్కాయ కోడిగుడ్డు కూర అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడూ కోడిగుడ్డు పులుసుని ఒకటే చేసుకోకుండా ఇలా ఈ మునక్కాయ కాంబినేషన్లో నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా ఇలా ఈజీగా ఈ కర్రీని ఇలా రెడీ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు మునక్కాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదూ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.